మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. ఏంటి మిస్ అవుతున్నావా? బ్రేక్ఫాస్ట్కి కలుద్దామా? నో వే, అస్సలు కుదరదు. పోనీ డిన్నర్? చెప్పా కదా నేను, ఇలా ఇష్టం వచ్చిన టైంలో నేను మాట్లాడలేను. వస్తున్నా. ఓకే ఓకే, మమ్మీ పిలుస్తుంది, ఓకే. కాల్ చేస్తాను. బాయ్. వస్తున్నా. నమస్తే నందగారు. నమస్తే పోలీస్ సార్, చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. నందగారు, మీకు తెలిసిందే కదా నేను ప్రమోషన్ కోసం ఎంత ట్రై చేస్తున్నాను. ఎమ్మెల్యే బినామీ అయినా మీకు ఒక పేరు పలుకుబడి ఉంది. మీ ఒక్క మాట చాలు సార్, నాకు ప్రమోషన్ వచ్చేలా చేస్తుంది. నాకు పలుకుబడి ఉందంటే నా మాటకు ఒక వాల్యూ ఉంటుంది. అది ఎంతో తెలుసుకొని ఈ చేతిలో పెడితే రేపే నీ ప్రమోషన్ నీ చేతిలో ఉంటుంది. నందగారు, డబ్బంటే కష్టం అండి, అర్థం చేసుకోండి. ఆ ప్రమోషన్తోనే నా పెళ్లి ముడిపడి ఉంది. మీరు అర్థం చేసుకోండి పోలీస్ సార్, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ కోసం డబ్బు అవసరం. అరేంజ్ అయ్యాక చెప్పండి. ఈ వాకింగ్లో ఎక్సర్సైజ్లు నాకు ఇష్టమై కాదు, మా ఆవిడ బలవంతం మీద చేస్తున్నాం. అన్నీ మన ఇష్ట ప్రకారం జరగవు కదా, తప్పక చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. హలో. ఇప్పుడే అమ్మ వాళ్ళు చెప్తున్నారు వారంలో పెళ్లి చూపులని. నాకు భయంగా ఉంది. నీ దగ్గర డబ్బు లేదు, ప్రమోషన్ లేదు, మన పెళ్లి జరగదేమో అనిపిస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ప్రమోషన్ వచ్చాకే నాకు ఫోన్ చేయి. అప్పటి వరకు నేను నీతో మాట్లాడను. 2 నెలలు అయింది జాబ్లో పెట్టుకుని, నెల రోజుల్లోనే లాభాల్లో ఉన్న బిజినెస్ సగం లాస్ చేసిండ్రు. తప్పు మీది కాదేమో, నా వల్లే, నా దరిద్రం ఏమో అనుకున్నా. నా మీద కూడా కేసు పడేలా చేశారు. ఇప్పుడు వేస్ట్ అయిన ఫుడ్ని చెత్తలో పడేయమంటే కస్టమర్లకి ఎందుకు పెట్టారు? ఏదో మొహాలు వేసుకుని అలా చూస్తున్నారు ఎందుకు? చాలే ఇక్కడ చేసింది, ఇంకా అర్జెంట్గా ఇక్కడి నుంచి చెప్పండి. ఎలాంటి మీలాంటి వాళ్ళు పనిలో పెట్టుకున్నందుకు నా చెప్తే నేను కొట్టుకోవాలి. ఎలాండి? హలో, చెప్పరా. లోడ్ ఎప్పుడు వస్తుంది? ఏ టైంకి? ఏంటోరా, మనకి ఏది సెట్ అవ్వడం లేదు. అమ్మ ఫోన్ చేస్తుంది, డబ్బులు అడిగింది, ఇంకా పంపలేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మామ. ఏంటో దీని అమ్మ జీవితం, ఎక్కడ చూసినా అన్నిటికీ డబ్బే కావాలిరా. బ్రతకడం కంటే చావడమే నయమనిపిస్తుంది. చచ్చిపోదాం మామ, దీని అమ్మ జీవితం. కానీ ఇదొక్కరోజు ఫుల్గా ఎంజాయ్ చేసి చచ్చిపోదాం మామ. ఇదొక్కరోజు పక్క, ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేసి చచ్చిపోదాం మామ. జై బోలో గణేష్ మహారాజ్ కి. రా పద. ఫుల్గా ఎంజాయ్ చేసాం రా మామ, ఇంకా చాలు. ఓకేనా? ఫస్ట్ నేను స్విచ్కి పోయి వస్తా, ఎలా చావాలో నువ్వు డిసైడ్ చేయి. సరే మామ. గలగల రైలు కింద పడితే వామ్మో, వద్దులే. బ్యాగు ఏ పాట ఎవరిది కనుక్కోవడం కష్టమైపోతుంది. పోనీ మచా. వామ్మో, వద్దులే. మచా, ఇదేంటి నేను ఆలోచించేలోగా మచా
డబ్బురా డబ్బు మచ్చా డబ్బా డబ్బు మచ్చా డబ్బా మచ్చా డబ్బు డబ్బా మచ్చా. అవును మచ్చా దీని అమ్మ దీని అమ్మ జీవితం మామా డబ్బు డబ్బు మచ్చా మామా. డబ్బు మన జీవితాలు దీని మారిపోయాయి అమ్మ మచ్చా. జీవితం మామా ఎంత సెటిల్ డబ్బు అయిపోయాం మామా మచ్చా. మామా మ్వా. వీళ్ళేంటి మన ప్యాక్ తీసుకెళ్తున్నారు? ఒరేయ్ నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది. ఏం అర్థమైంది? వీళ్ళు మన బ్యాగ్ తీసుకెళ్తున్నారు అర్థమైంది. ఒరే మట్టి బుర్ర, మన భాస్కర్ మన నమ్మకం లేకే వాళ్ళ కీపనప్ప చెప్పాడు. నమ్మకం లేదా? ఇప్పుడు అడుగుతా. ఎరా డబ్బులు తీసుకున్నారా? బాస్ మా మీద నమ్మకం లేదా మీకు? ఎందుకు లేదు? డబ్బులు తీసుకోవడానికి వేరే టీం ఎందుకు పంపించారు? నేను పంపలేదురా. ఇంతకాలం నీ దగ్గర నమ్మకంగా పనిచేసినందుకు మాకు బుద్ధి లేదు. ఉంటాం. నువ్వు నీ కొత్త టీంతో హ్యాపీగా ఉండు. స్విచ్ ఆఫ్ చెయ్యి. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు. డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? అసలు నేను పెద్ద చోటు చెప్పట్లేదు. ఏం చేయాలి? మనం లేకుండా బాస్ ఎలా బతకాలనుకున్నాడు? పిచ్చేవాడికి. నేను వాడితో మాట్లాడను. ఇప్పుడు ఏం చేస్తావు? ఇన్నాళ్ళు పని చేసినందుకు ఎంతో కొంత మనీ తీసుకొని వెళ్ళిపోదాం. మచ్చా మామా ఈ రోజుతో మన దరిద్రాన్ని పోయినట్టే అందుకు ముందే ఎవరైనా వస్తారు. త్వరగా పెట్టే మామా. త్వరగా పద వస్తారు పదరా. ఇంకెవ్వరు మనల్ని ఆపలేరు మామా. కింగు మామా, కింగులా బతుకుతాం. పద, ఇప్పుడు వాళ్ళ వెనకే వెళ్దాం. డబ్బురా దీని అమ్మ జీవితం. మామా మచ్చా మామా డబ్బురా ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అవును మామా, కింగులా బతకొచ్చు మామా ఈ రోజు నుంచి మనం. చూడు మామా, చెప్పు మామా. ఇద్దరం సరి సమానంగా పంచుకుందాం. సరే మామా, లేకపోతే అనవసరంగా మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చేస్తాయి. సరే సమానంగా. ఎలా మామా? అక్షయ్ కుమార్ సినిమాలో ఎక్ మేరా ఎక్ తేరా అలాగా, రే లేదా విక్రమార్కుడి సినిమాలో రవితేజ లాగా నీకు సగం నాకు సగం అని చెప్పి ఏదో ఒక సాగు చెప్పి మొత్తం నువ్వే దొబ్బేస్తావా? నా మీద మంచి ఒపీనియన్ ఉందిరా నీకు. రే రే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా, నిన్నటికి నిన్న నా దోశ మొత్తం దొబ్బి తినేసావు నువ్వు. నిన్నెలా నమ్మాలిరా నేను? చెప్పురా, నిన్నెలా నమ్మాలి? అరే నేను నీ ఫ్రెండ్ అనరా. వీళ్ళేంటి బాస్ దగ్గరికి వెళ్ళకుండా పంచుకుంటున్నామంటారు? చూద్దాం ఏం చేస్తారు. సరేరా, ఈ డబ్బుతో మంచి డూప్లెక్స్ హౌస్ కొందాంరా. పైన సరే. నేనుంటా, కింద నువ్వు ఉండు. సరే అంటే కింద వరదలు వచ్చి మొత్తం మునిగిపోతే నువ్వు పైన సుఖంగా బతుకుతావారా? ఊరు దీని అమ్మ జీవితం ఎలారా నీతో? వీళ్ళు వెళ్తారా లేదా? నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది. వద్దులే, నేనే చెప్తా. వాళ్ళు బాస్ని దెబ్బేశారు. మన బాస్ని మోసం చేస్తారా? అర్జెంటుగా ఈ విషయం మన బాస్కి చెప్పాలి. అమ్మ నా కొండిగారు అలక తగ్గినట్టుంది. రేయ్ ఎక్కడ తెచ్చారా? పెద్ద పుడింగ్ లాగా వాళ్ళని పెట్టుకున్నావు. వాళ్ళేమో నీ డబ్బులు దుబ్బేసి వాళ్ళేమో పంచుకుందాం అనుకుంటున్నారు. ఏంటి వాళ్ళు దొరికారా? నేను బుజ్జు కదూ, ఆ ఎదవల్ని ఆ డబ్బుని కొంచెం పట్టుకురండి రా ప్లీజ్ రా. మేము అదే పనిలో ఉన్నాం. రేయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకండి రా.
సరే బాయ్. ఈ ఎదవలు ఎలా రా నీతో ఏం చెప్పినా కాదంటున్నావు. సరే నువ్వు చెప్పరా. ఏయ్ వాడు కాదు, ఏం చేయాలో మేం చెప్తాం. బాస్ రమ్మంటున్నారు, నడవండి. బాసా? ఎవర్రా బాసు? ఎవడికి బాసు? మన బాసే, మనకే బాసు. అంటే బాస్ ఇస్ బ్యాక్ అంటే మేస్టర్ చిరంజీవి గారు. ఆయన ఎందుకు మమ్మల్ని రమ్మంటారు? మూయినోరు. పద. ఏయ్ మనం వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్నాం అంతే. మరి బాస్ పరిస్థితి ఏంటి? మనల్ని మోసం చేయాలనుకుంటే వాడికి ఇలాగే జరుగుతుంది. అసలు ఎవడ్రా బాసు? ఏయ్ అది నీకు అనవసరం, డబ్బు తీ. డబ్బా? మా డబ్బు మేమెందుకు ఇవ్వాలరా? ఎందుకంటే నా దగ్గర గన్నుంది. మా వాడి దగ్గర ఇంకా పెద్ద గన్ను ఉంది. ఇది డమ్మీ గన్ రా, అది ఒరిజినల్ గన్ రా. నా దగ్గర గన్నుంది. ఎవరు మీరంతా? వద్దురా. తప్పించుకున్నా, ఇంటికి వెళ్ళిపోదాం. ఎవర్రా కొంచెం ఉంటే చనిపోయేవారు. అవును మామ, ఈ డబ్బులు అలాగేనా మామ? ఎందుకైనా మంచిది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం మామ. సరే ఇచ్చేద్దాం. ఫోన్ ఏది? ఇప్పుడు చెప్పరా, ఇచ్చేద్దామా? అమ్మా తమ్ముడు, లేదు మామ, ఎలాగైనా ఈ డబ్బులన్నీ మనకే కావాలి మామ, ఎలాగైనా మనకే కావాలి. నా కొడుకులు బెదిరిస్తారా? కొంచెం ఉంటే మనం చనిపోయేవాళ్ళం రా. మనం కూడా వాళ్ళని బెదిరించాలి. పైగా గన్ను ఉన్నవాడు ఎరువులు పెడితే అది అందరూ ఫాలో చేయాలి అన్నాడా? మనం కూడా గన్ను కొందాం. గన్ను కొందామా? మనకెందుకురా, అసలే కాల్చడం కూడా రాదు. రే అది పెద్ద మ్యాటర్ ఏం కాదురా. ఏంట్రా? థియరీ అయిపోయింది, ఇంకా ప్రాక్టికల్సేరా. ఏంటి? వీడియో చూడంగానే గన్ను పేల్చడం వచ్చేస్తుందా? అనవసరంగా డబ్బులు బొక్క తప్ప నేను ఒప్పుకోనరా కొనడానికి. రే సైకిల్ నేర్చుకోవాలంటే ముందు తొక్కడానికి సైకిల్ ఉండాలిరా. ఇది కూడా అంతేరా. రే 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 నువ్వెంతైనా చెప్పురా, అంత డబ్బులు తగలేసి గన్ను కొనడం నాకు అస్సలు ఇష్టం లేదురా. ముందు కాల్చడం వచ్చిన తర్వాతే గన్ను కొందు. రే దొబ్బకరా, నేర్చుకోవాలంటే కొనాలిరా. రే రే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే 10 లక్షలు బొక్క పెట్టి కొత్త కారు కొంటావా, లేదా పక్కనోడు కారు తీసుకొని వచ్చి కారు నేర్చుకుంటావా? హలో, ఎంతసేపు అవుతుంది నేను డబ్బులు ఇచ్చి? ఎక్కడ మా ఆవిడెక్కడ? పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చినట్టు ఇచ్చి నీ మనుషులు తీసుకుపోయారు, ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నా మనుషులు ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే వచ్చి డబ్బులు పెట్టాను. నువ్వు డ్రామాలు ఆడుతున్నావా? డబ్బు దొబ్బేసి నా భార్యను ఏం చేద్దామని? చూడు, నేను ఆల్రెడీ మంచిగా చెప్పాను, డబ్బు అక్కడ పెట్టు, గంటలో నీ భార్య నీ ముందుంటుందని. లేదు కదూ, ఇప్పుడు చూడు దాని శవాన్ని పంపిస్తా. రేయ్ అదంటే నాకు ప్రాణం, దానికి ఏమన్నా జరగాలి, నేను ప్రాణాలతో ఉండనివ్వను. నీ అబ్బా నందగారు ఎక్కువ ఏంటి నందగారు అర్జెంటుగా రమ్మన్నారు? సార్, మీ నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? చెప్పండి. నా వైఫ్ని ఎవడో కిడ్నాప్ చేశాడు. వాట్? ఎవరు చేశారు? ఇప్పుడు జరిగింది?
మార్నింగ్ షాపింగ్కి వెళ్తానని 10 lakhs అడిగింది. ఈరోజు లేవు, రేపిస్తానన్నా. అలిగి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. పార్లర్ దగ్గర జరిగిందా? ఏమో, అప్పటి నుంచి తన దగ్గర నుంచి ఫోన్ లేదు. ఈవినింగ్ 5కి ఒకడు కాల్ చేసి 50 lakhs అడిగాడు. 50 లక్షలా? ముందు నేను నమ్మలేదు, తర్వాత మా వైఫ్తో మాట్లాడించాడు. అప్పుడు నమ్మాను, డబ్బులు ఇచ్చాను. ఇప్పుడేమో నా మనుషులే తీసుకెళ్లారని నా వైఫ్ని చంపేస్తానంటున్నాడు. సారీ టు సే దిస్, ఒకవేళ మీరు అడిగిన డబ్బులు ఇవ్వలేదని మీ వైఫే డ్రామా ఆడుతున్నారేమో. సార్, అలా మాట్లాడకండి మా వైఫ్ గురించి. సారీ సార్, మీరు ఒక పని చేయండి, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. లేదు సార్, ఎవరికి తెలియకూడదు. మీరు ఒక్కరే నాకు హెల్ప్ చేయగలరు. మీరు నాకు ఎలాంటి డబ్బు ఇవ్వని అవసరం లేదు. నా భార్య నాకు సేఫ్గా తీసుకురండి, నీ ప్రమోషన్ నాది గ్యారెంటీ. థ్యాంక్ యూ నంద గారు, నేను చూసుకుంటాను. నేను డీటెయిల్స్ మీ నెంబర్కి పంపిస్తాను. ఇప్పుడైతే ఎక్కండి. అన్నట్టు ఒక విషయం, ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు. సరే. అది గుర్తుపెట్టుకోండి. మేడం గారు మాట అంటే మాటే, ప్రమోషన్ వచ్చేదాకా కాల్ లిఫ్ట్ చేయదేమో. ఎలాగైనా ఈ కేసు సాల్వ్ చేయాల్సింది. ఈ టైంలో ఎవర్రా? ఏం చేస్తున్నావురా? హాయ్ రా. మీరేంట్రా ఇక్కడ? నువ్వు ఎలా ఉన్నావో చూడాలనిపించిందిరా. అబ్బా, అంత రే, ప్రేమ రే. వద్దులేరా. ఫ్రెండ్ అంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుందిరా. ఏమైనా తింటారేంట్రా? మనలో మనకి మర్యాద ఎందుకు లేరా? బా రే, ఎందుకురా పరువు తీస్తావు? ఎలాగో ఇవ్వడని తెలుసు కదా. థు, ఏదో. అసలు ఎందుకు వచ్చారు రైట్ టైంలో? ముందు అది చెప్పండి. ఏం లేదురా, నీకేదో కష్టం వచ్చిందని ఉదయాన్నే కల వచ్చిందిరా. అదే గాని నిజమైతే నీకోసం ప్రాణాలు ఇవ్వడానికని వచ్చాను. రేయ్, మీకు దండం పెడతారా? నన్ను చంపకుండా ఉండే చాలరా బాబు. అవునరా, యూనిఫామ్ లేదేంటి? స్టేషన్లో పెట్టేశారా? మరి గన్ను గన్ను కూడా స్టేషన్లో పెట్టేయాలా? గన్నా ఉందిగా. మామా బుజ్జుముండ్రా, భలే ముద్దొస్తుంది. చూస్తుంటేనే ఎలా ఉంటే ఇంకా ముట్టుకుంటే ఇంకెలా వెళ్ళి ఉంటుందో. తెచ్చి. ముట్టుకొని ఏం ఇవ్వట్లేదా? చేస్తున్నావురా? అవును మామా, గన్లో బుల్లెట్లు ఉంటాయా? అంటే ఫుల్గా ఉంటాయా? అవునరా, ఫుల్లీ లోడెడ్ ఉంటుంది. కానీ ఒక్క బుల్లెట్ మిస్ అయినా స్టేషన్లో లెక్క చెప్పాల్సిందే. ఓ అరే, ఫుల్ లోడెడ్ అంటరా, సూపర్. అయినా గన్ గురించి మీకెందుకురా? ఏం లే. ఇంకేంటి సంగతులు? ఎలా ఉంది మీ లైఫ్? మామా 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 దగ్గుతున్నావు. అరే వాటర్ దారా, రే వాటర్ దారా. రే 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 మామా, ఏమైందిరా? దగ్గకురా. రే 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 మామా, త్వరగా వాటర్ దా మామా. మామా, నా కళ నిజం చేసేలాగున్నాడు మామ వీడు. మామా త్వరగా రా మామా. మామా 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 వస్తున్నావు. రే 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 వాటర్ తేరా, త్వరగా తేరా 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 త్వరగా. ఏం లేదు మామ, వాటర్ తాగు, వాటర్ తాగు మామ, తాగు తాగు తాగు. ఓకే ఓకే రిలాక్స్. రేయ్, ఏం ఓవర్ యాక్షన్ రా? ఎల్లుగు ఓకే తాగు. ఓకే మామ, ఓకే. రేయ్, ఏంద్రా మీరు? నార్మల్ దగ్గే కదా. కొద్దిసేపు రిలాక్స్ అవ్వు, రిలాక్స్. అంతా సెట్ అయిపో. రేపటిదాకా లెగలేరా? బుజ్జి కూడా దొరికేసింది. బజ్జో బంగారం, మార్నింగ్ వచ్చి నీ గన్ను నీకు ఇచ్చేస్తాం. అప్పటిదాకా స్వీట్ డ్రీమ్స్. బాయ్. గణ వేసుకున్నాం కదా. రా రా రా, బాయ్.
కాల్చారా నైట్కి మందులో మంచి స్టఫ్ అయిపోద్ది. రే నీకు కాల్చడం రాదులే, నేను కాలుస్తా. ఏంటి నిజంగా కాల్ చేస్తాడా? ఇదిగో నువ్వే ట్రై చేయి. ఓ ఉలాట పడిపోతున్నా. రే ఇందాకంతా నువ్వు భయపడుతున్నావు కదా, అంటే నాకు భయమే లేదు. కాకపోతే నువ్వు ఒకసారి ట్రై చేయరా, నీకు ఒక అవకాశం ఇస్తాను. నువ్వే ప్రాక్టీస్ చేసావు కదా, నువ్వే చెయ్యి. రేయ్ ఏం జరుగుతుందిరా ఇక్కడ? నిద్ర మాత్రలో వేయలేదా? నిద్ర మాత్రలు ఏంట్రా? టాబ్లెట్లు 4 పొడి చేసాను రా, ఇంత త్వరగా ఇస్తాడు నాకేం తెలుసు. నిద్ర మాత్రలా? అసలు ఏం జరుగుతుందిరా? ఈ నా కొడుకు వేస్ట్ ఎందుకు అంటూ ప్రతిదీ బొక్క పెట్టేస్తున్నాడు. నిన్న ఉద్యోగం దొబ్బెట్టాడు, ఇప్పుడు ఈ గన్ను దొబ్బెట్టాడు. రే మీ బాధ ఏంట్రా అసలు? అసలు ఏంటంటే రే నువ్వు నోర్మి. అస్సలే పోలీసుడు బొక్కలో దొబ్బెట్టేస్తాడు. నేనున్నాను కదా, నేను డీల్ చేస్తాను. చూర్రా, చిన్నప్పటి నుంచి మనందరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. నువ్వు బాగా చదువుకొని పోలీస్ అయ్యావు, మాకు చదువు అవ్వలేదు, మేము ఇలా తయారయ్యాం. అయినా మేము కృంగిపోలేదు, మా బ్రతికేదో మేము బతుకుతున్నాం. నిన్ననే ఉద్యోగం కూడా పోయింది, అయినా మేము చనిపోదాం అనుకోలేదే. రే ఏంటి చనిపోవాలనుకున్నావు కదరా తెల్లారుజాము? రే నువ్వు కాముగుండు. ఎక్కడున్నావు? చనిపోదాం అనుకోలేదు. ఈ ప్రపంచమంతా మా గురించి గొప్పగా మాట్లాడుకునేలాగా బ్రతకాలనుకుంటున్నాం. అందుకే ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించాలన్నదే మా కోరిక. గన్ షూటింగ్ లో మీరు ఒలింపిక్స్ ఏదైనా నమ్మేలా చెప్పండి రా. నువ్వు పోలీస్ అంటే నమ్మట్లే, ఇది ఇంతే. మర్యాదగా నిజం చెప్పండి రా, ఏం చేస్తున్నారు? మామ ప్లీజ్, మళ్ళీ చెప్తా మామ, మళ్ళీ చెప్తా. నువ్వు ఆగు. ఇంతకు ముందంతా నువ్వు చెప్పావు, వాడు విన్నాడా? నేను చెప్తాను, నువ్వు విను, మూసుకొని విను. యాక్చువల్గా నా ఈగో గురించి నీకు తెలిసిందే. అసలు ఇంత ఉంటాడు ఒకడు, నన్ను గన్ను పెట్టుకుని బెదిరించాడు. అందుకే నేను కూడా వాడిని బెదిరించాలనుకున్నా, అందుకే నీ గన్ను కోసం నేను వచ్చా. వాడు మీకు గన్ పెట్టడం ఏంట్రా? అంటే నా చేతిలో కాస్ట్లీ బాటిల్ ఉంది, దానికోసం వచ్చాడు. బియర్ కోసమారా? యా సర్లే, ఈసారి వాడు మళ్ళీ కనిపించాడంటే చెప్పండి, నేను చూసుకుంటాను. అంతేగాని గందొబ్బేయడం ఏంట్రా? అసలే టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ నీకెందుకురా? కిడ్నాప్ కేసురా, అది సాల్వ్ చేస్తే కానీ నాకు ప్రమోషన్ వచ్చేలా లేదు. సరే కానీ ఒకసారి గన్ ఇస్తావా? నీకు అంత శ్రమ ఎందుకురా? రిలాక్స్. సాయంత్రం మన స్పాట్ ఉందిగా, బజ్జీలు తినడానికి, అక్కడికి వచ్చి. అరే నీ టెన్షన్ తీరిన తర్వాతే రారే. బాయ్. ఎందుకురా పోటుగాన్లా కాల్చావు? వాళ్ళు తప్పించుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? ఏయ్ ఎవరిని అంటున్నావు? వాడు నా దోస్తుగాడు, వాడు పేపరేగా తీసుకున్నాడు. అడిగి తీసుకోవాలి. ఎక్కువ చేసావంటే ప్రాణాలు తీసుకుంటా. చప్పుడు చేయకుండా దొబ్బేయి. ఎక్కడ దొరికారా సామే? నా బేబీకి కూడా హీరోయిన్ అవ్వాలని కోరికరా, అందుకే చాలా డబ్బులు సంపాదించి తన్ని హీరోయిన్ చేయడానికి ఈ దందాలోకి దిగాను. ఒక మాట చెప్పనా, నా బేబీ ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఎప్పుడు ఇదే ముక్క చెప్తావు, ఒక్కసారైనా చూపించారా నీ బేబీని? అంటే తను కొంచెం షైరా, ఎవరిని కలవదు. పోనీలే, ఫోటో అయినా చూపించు. అంటే తనకి ఫోటోలు దిగడం ఇష్టం ఉండదురా. నా బేబీ ఫోటోల్ని సెక్యూరిటీ ఫోటోలు పెట్టాను. ఏదో రోజు నీ బేబీ ఫోటో నేను చూస్తాను. మీరిద్దరు కిడ్నాపర్స్ కదా? మీకెలా తెలుసు? అవును, మీకెలా తెలుసు? మేము వ్యాన్లో రాలేదు, చేతిలో స్ప్రే బాటిల్ కూడా లేదు. అవన్నీ మీకు ఎందుకులే, మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. నిజంగానా? అవును. అందుకే హీరోస్ మాస్కులు వేసుకుందామన్నది. భయపడకండి, మేమెవ్వరికి చెప్పంలే. మాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటది? కాసేపట్లో దీని బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. కాదు, దీని బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. వాడికి పప్పీస్ అంటే చాలా ఇష్టం. ఒక పప్పీని కిడ్నాప్ చేసుకొని వస్తారా? ఆ పప్పీని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అయి నాతో మాట్లాడతాడు. మేము కుక్కల్ని కిడ్నాప్ చేయం, కావాలంటే మిమ్మల్ని మీ లవర్ని కిడ్నాప్ చేస్తాం, అప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు. ఏమనుకోకండి సిస్టర్, వీడు జోక్ చేస్తున్నాడు. మీరు వెళ్ళి అలా ఉండండి, వాడు రాగానే విజిలేయండి, మిగతాది మేము చూసుకుంటాం. డీల్ ఓకేనా? ఓకే పద. ఎక్కడికి?
మన కిడ్నాపర్స్ అనే అమ్మాయి భలే గుర్తుపట్టింది కదా. మన బాస్ ఏమో మన కిడ్నాపర్స్ అంటే ఎవరు నమ్మరు కాబట్టి పనిలో పెట్టుకున్నాను అన్నాడు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది మన కిడ్నాపర్స్ అని. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ, ఎవరు గుర్తుపెట్టకుండా ఉండాలంటే మనం మాస్కులు వేసుకోవాలి. ఆగు, ఈ విషయం బాసుకు చెప్తాను. వాడికి చెప్పకుండా ఏ పని చేయమంటారు నువ్వు? నువ్వు అంటే ఫోన్ చేస్తావు. నేను బాస్తో మాట్లాడాలి. చెప్పారు తప్ప ఎక్కడ తెచ్చారా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ సైలెంట్ లో ఉంది బాస్. అంతలా అరవాలా? వంతు కూడా సైలెంట్ లో ఉందా? సైలెంట్ లో లేదు. వండితో మాట్లాడడం ఇష్టం లేదంట, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నారో చెప్పండి రా. అట్లీస్ట్ ఆ అమ్మాయిని ఎక్కడ తెచ్చారో చెప్పండి రా. మేము పార్క్ దగ్గర ఉన్నాం. ఏ పార్కు? ఏమో తెలీదు. పడుకు. వాడు నీతో మాట్లాడంట. రెడ్డు తిరిగాడు, సైకిల్ చేస్తున్నాడు. ఎందుకురా టార్చర్ చేస్తారు? ఎక్కడున్నారో చెప్పండి. అట్లీస్ట్ ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి రా. వేరే టీంని పనిలో పెట్టుకున్నప్పుడే ఆలోచించాల్సింది. ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళనే అడుగు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారా? రే దొరికితే చంపారు తప్పుతారు. చంపే. నువ్వు తినేటప్పుడు గ్యాస్ టాబ్లెట్ వేసుకో, అది చెప్పడానికి ఫోన్ చేశాను కదా. నన్ను చంపే. ఎందుకురా నేను అంటే నీకు అంత పిచ్చి ప్రేమ? సర్లే, లొకేషన్ షేర్ చెయ్యి, నేను వస్తున్నా. సరే, ఏంటంట? లొకేషన్ షేర్ చేయమన్నాడు. చెయ్యి అయితే. చేస్తున్నా. ఎక్కర్రా? హలో, రే మీరు ఇక్కడ లేరు కదరా? బాస్, మంకీ క్యాప్స్ కొనుక్కోవడానికి షాప్ దగ్గరికి వచ్చాం. అరే లొకేషన్ షేర్ చేయమంటే నేను వచ్చే వరకు మీరు అక్కడ చావని అర్థం రా. మళ్ళీ అరుస్తున్నాను. ఓకే ఓకే ఓకే, ఈసారి లొకేషన్ షేర్ చెయ్యి. నేను వచ్చే వరకు అక్కడే వెయిట్ చెయ్యి, నేను వస్తున్నా. సరే. బాస్, మేము ఎక్కువసేపు ఒక ప్లేస్లో ఉండలేము. సో లైవ్ లొకేషన్ పంపిస్తాను, అది ఫాలో అయ్యి వచ్చేయి. ఎంతసేపు వెయిట్ చేయాలరా? మన బాస్ వస్తాడా రాడా? లైవ్ లొకేషన్ పెట్టాను కదా, ఇదే లైన్లో రావాలి. ఈ లోపల మంకీ క్యాప్స్ ట్రై చేయి. హే, ఎవరు నువ్వు? నిన్నే వెనక్కి తిరిగి చూస్తున్నావు. ఎవరు నువ్వు? నేను రా, నీ దోస్తుని. మర్యాదగా మాట్లాడు. ఎవరు నువ్వు చెప్పు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరు ఎవరని అడుగుతావు? నువ్వా? మాస్క్ వేసుకున్నాను కదా, గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకపోవడానికి నేనేమన్నా మాస్క్ వేసుకున్నానా? వేసుకుంది నువ్వేగా. ఎవరు వేసుకుంటే ఏంటి? మాస్క్ వేసుకుంటే ఎలా గుర్తుపడతారు? మ్యూజియం రా నీది. నా బేబీ కూడా ఇంతే అంటుంది. మ్యూజియం లో పెట్టాలి అని. ఎవరైనా అదే అంటారులే. వెయిట్ చేసిన చాలు, వెళ్దాం పదా. సరే. బ్రో పాన్ ఉందా? అదే ఏ పాన్ బ్రో? పాన్ అదే బ్రో, ఏ పాన్? చాలా రకాలు ఉంటాయి.
పాన్ పాన్ అదే అంటే బ్రో పాన్ బ్రో పాన్ పాన్ bro. పాన్ ఈ పాన్ ఏంటి బ్రో? బ్రో సినిమాలు చూడవా? పాన్ అంటే గన్ను గన్ను బ్రో. ఎక్కడొచ్చి ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఇంకే కాదు పా మనకు గన్ దొరుకుతుంది. మామ ఏంట్రా ఇల్లు? మామా ఇక్కడ గన్ను పక్కా దొరుకుద్ది మామ. పక్కా దొరుకుతుందిరా. ఇదో అక్కడ దొరుకుతుందేమో అడుగుదామా? నా వల్ల కావట్లేదు. భయ్యా గన్నుందా? गन गन नहीं मिलता है, टायर का शॉप है। आगे जाओ आगे जाओ। సూపర్ ఉంది కదా. ఇంకోటి 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 చూపించు. తక్కువ రాదా? तीन लाख 3 लाख हाँ। సరే కొనేద్దాం రా. గన్ను బాగుంది. తక్కువ రాదు. రాదా? రాదు. మరి ఎంత లక్ష వస్తది? రూపాయలకి రాదు. ప్లీజ్ భయ్యా. లక్షన్నర భయ్యా భయ్యా కొంచెం కొంచెం. అయ్యాత సార్. ఏయ్ చల్ పో. రే నా మాట ఏంట్రా, తీసేసుకుందాం రా. ఏంట్రా ఈరోజు గన్ను అసలు దొరుకుద్దా? అప్షక్నం మాట్లాడొద్దురా, అమావాస్య రోజు పుట్టినాడా. అరే కాళ్ళు నొప్పులు వస్తున్నారా? ఆకలి కూడా వేస్తుంది. నీకు ఎట్లేదా? You've arrived at your destination. అమ్మయ్యా, ఇప్పటికైనా ఒక చోట ఆగి చచ్చారు. బ్రో చూడ్డానికి ఇద్దరు ఇన్నోసెంట్ కనిపించింది. ఎదోళ్ళు ఏమన్నా చూసారా? ఇద్దరు కాదు, చాలా మంది కనపడుతున్నారు, ఇంక్లూడింగ్ యూ. ఎందుకురా అందరూ నాతో ఆడుకుంటారు? ఇప్పుడేం చేయాలి? అసలు ఏమైంది బ్రో? ఏం చెప్పమంటావు బ్రో? గోరు చుట్టు మీద రోకలు బండబడినట్టయింది నా బతుకు. బాగా దరిద్రంలో ఉన్నాడు అనుకుంటా. మామూలు దరిద్రం కాదు, ఏళ్ళనాటి శని. ఏమైంది బ్రో? ఎలా చెప్పమంటావు బ్రో? ఏదో ఒకటి చెప్పు బ్రో. ఒక వజ్రాన్ని దాచమని ఇద్దరు ఎదవలు చెప్పాను. ఒకనొక రోజు దాన్ని నమ్మకానికి పెట్టాను. ఒకడేమో దాన్ని నేను కొన్నా అంటాడు. ఈ దద్దులేమో వాడు కొన్నాడు కానీ వేరే దగ్గర కొన్నాడు అంటాడు. సరే పోనీ అద్దెనా చెప్పండి అంటే అది చెప్పరు. ఈయన కొడుకేమో నా వజ్రం నాకే కావాలంటున్నాడు. వీళ్ళేమో రెస్పాండ్ అవ్వరు. ఏం చేయలేము, అర్థం కాలేదు బ్రో. మనం బుర్ర తిన్నాడు తప్ప ఏమన్నా అర్థమైందా మామ? ఏదో అర్థమయ్యే అర్థం కానట్టు ఉందిరా. అదేంటోరా,
దీని అమ్మ జీవితం. మనం దరిద్రంలో ఉన్నప్పుడు అందరూ సుఖంగా ఉన్నారు, మనం సుఖంగా ఉన్నప్పుడు అందరూ దద్ది మొహాలు వేసుకొని కనపడతారేంద్రా. అందరికీ మళ్ళీ అదృష్టం ఉండదు కదరా. రేయ్ ఒక టీ చెప్పండి రా, తలనొప్పిగా ఉంది. తెస్తా ఆగురా. ఇంతకీ నీ మిస్సింగ్ కేసు ఏమైందా? నో క్లూ రా. హస్బెండ్ని అడిగితేనేమో బ్యూటీ పార్లర్ వెళ్ళినా అని చెప్పింది, అక్కడ అడిగితే ఇంకా రాలేదన్నారు. ఇక నా ప్రయత్నం నేను చేస్తున్నారా, ఏమో తెలియట్లేదురా. ఏరా బజ్జీలు తింటావా? వద్దురా. సర్రా మేము వెళ్తాం. ఎక్కడికి? అదేరా గన్ తీసుకోవడానికి. రేయ్ ఎన్నిసార్లు చెప్పాలి రా గన్నొద్దని, ఇంకోసారి అన్నారో బొక్కలో వేస్తా. కంగారు పడుకు, నాకు వేరే పని ఉంది. ఇంకేం పని ఉండదారా? సరే మళ్ళీ కలుగుతాం. బాయ్రా. చెప్పండి నంద గారు. ఏంటి పోలీస్ సార్, ఏమన్నా తెలిసిందా? అదే పనిలో ఉన్నాను సార్, కానీ మీరు ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వటం లేదు, నాకేం తెలియట్లేదు, అదే కష్టమవుతుంది. అదేంటి చెప్పాగా, నా మీద అలిగిన ప్రతిసారి ఎక్కడెక్కడ తిరుగుతుందో. మీరు అవన్నీ చెప్పారు బాగానే ఉంది, కానీ ఆమె మీ మీద అలిగి వెళ్ళలేదు, కిడ్నాప్ జరిగింది, కాల్ వచ్చిందని కూడా చెప్పారు కదా. అవును వచ్చింది, పైగా డబ్బులు తీసుకొని నా భార్యనే చంపేస్తానంటున్నాడు. అసలు ఈ కిడ్నాప్ వెనుక మోటో ఏందో అర్థం అవ్వట్లేదు సార్. డబ్బు, ఇంకేముంటుంది? డబ్బే అయితే మీ వైఫ్ ఎప్పుడో మీ ఇంటికి వచ్చేసి ఉండాలి. ఒకటి, వాడు నిజమైన చెప్పు ఉండాలి, వేరే ఎవరికైనా డబ్బు దొరుకుండాలి. 2, వాడు కొంచెం ఇంకా డబ్బు గుంజడానికన్నా డ్రామా చేస్తుండాలి. మీరు చెప్తున్న దాన్ని బట్టి చంపుతానంటున్నాడు, ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు. పైగా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా నన్ను ఒక్కనే డీల్ చేయమంటున్నారు. దయచేసి ఏం జరిగిందో ఏది దాచకుండా నిజం చెప్పండి సార్. దాచడానికి ఇందులో ఏమీ లేదు. నేను నా ఎమ్మెల్యే దగ్గర సంపాదించుకున్న నమ్మకం, నా ఎదుగుదల గిట్టని వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. అబ్బో, అదంతా నాకు అనవసరం. నా భార్య నాకు సేఫ్గా తీసుకురా, నీ ప్రమోషన్ నీ చేతిలో ఉంటుంది. ఈ టైం వేస్ట్ డిస్కషన్స్ అన్నీ నాకు వద్దు. సరే మీరు ఒక పని చేయండి సార్, మేడం ఫోటో పెట్టండి, నాకు కొంచెం ఈజీ అవుతుంది. సరే. అమ్మా రేయ్, అక్కడికి ఎందుకు వెళ్తున్నావురా? బాస్ కనిపిస్తాడనే చూస్తున్నా. బాస్ మన కోసం రాలే కానీ అమ్మయ్యా, బాస్ వస్తాడో రాడా ఎవడికి తెలుసు. ఆకలేస్తోంది, ఏమైనా తిందామా? ఏముంది, ఈ గన్ను ఈ మాస్క్ తప్ప మన దగ్గర ఏమీ లేదు. బాసుకు ఫోన్ చేసి బిర్యానీ తీసుకురమ్మని చెప్తా. నా వల్ల కాదురా, తెల్లార్లు తిరుగుతూనే ఉన్నాం, ఏది సెట్ అవ్వడం లేదు. సెట్ అవ్వడం కాదురా, నువ్వు కొనవట్లేదు, డబ్బులు వేస్ట్ అని. ఇలా అయితే ఎలారా? రేయ్ నేను ఓకే చేయాలంటే అది సెకండ్ హ్యాండ్ గన్ అయి ఉండాలి, లేదా అది డెడ్ చీప్గా రావాలి, అప్పుడైతేనే ఓకే చేస్తా. అలా అయితే ఈ జనంలో జరగదురా. మీ మాటలన్నీ మేము విన్నాము, మీకు కావలసిన కన్ను మా దగ్గర ఉంది. మీకు కావాల్సింది సెకండ్ హ్యాండ్ గన్ డెడ్ షీప్ లో మా దగ్గర దొరుకుతుంది. మీరెవరు? మేం గన్నమ్మే వాళ్ళం. అదేంటి కూరగాయలు అమ్మే వాళ్ళలాగా? మీకు గన్ను కావాలా వద్దా? కావాలి కావాలి. అయితే ఈ డీల్ జరగాలంటే మీరు మాస్కులు వేసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే మీరు పోలీసులకు దొరికినప్పుడు మీరు మమ్మల్ని గుర్తుపట్టకూడదు, మేము మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. అందుకే మీరు కూడా వేసుకోవాలి మాస్క్. మాస్క్ మాస్క్. నువ్వు ఇంత చెప్పావంటే మేం కూడా వేసుకుంటాం మాస్క్ మాస్క్ మాస్క్. ఇంతకీ గన్ అంతా బిర్యానీ అలాగే ఒక్కొక్క బట్టి లీటర్ ఈ రెండుకి 500 అవుతుంది. ఓకేనా? ఐస్ క్రీమ్ కూడా కావాలి, అది క్రీమ్ స్టోన్. క్రీమ్ స్టోన్ నుంచి అవసరమా? ఎస్. మొత్తం ఎంత? ఇంకో 500 వేసుకో. మొత్తం 1000 రూపాయలు. నీకు దండం పెడతా, 25,000 పెట్టుకుని తిరిగాము, అందరూ లక్షల్లో చెప్పారు, వీళ్ళు 25,000 అంటే ఇచ్చేద్దాం. నువ్వు మధ్యలో దూరకరా. సరే కంగారు పడకు. మొత్తం ఒకటి ఇవ్వండి.
ఏంట్రా ఒకటి అంటున్నారు, సెకండ్ హ్యాండ్ గన్నే కదా. రే నువ్వు నోరు మూసుకోరా, అది నా దృష్టిలో చీపు. సరే ఏదో ఒకటి తప్పించుకో. సరే మేమంత అంటే ఇవ్వలేము, ఎంతో కొంత ఇస్తాం. మాకు ఆ గన్ ఓకే ఇవ్వండి. పర్లేదు, ఫోన్ పే చేయండి. అకౌంట్లో డబ్బులు లేవు. మళ్ళాగే 1000 రూపాయలు కూడా లేవంట అకౌంట్లో. వెళ్ళంట్రా, మనల్ని చూసి నవ్వుతున్నా. బ్రో ఇదంతా కాదు, ఎంతో చెప్పండి. 1000 రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గేది లేదు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, 1000 రూపాయల అంటే అంత అమౌంటా అని భయంతో కొన్ని నవ్వు వచ్చింది. సరే మీకు క్యాష్ ఇస్తా, నాకు గన్ ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. ఇదిగో. ఇస్తావా? యా. బా బుజ్జిముండ భలే ఉందిరా, మొత్తానికి గన్ను మన చేతిలోకి వచ్చింది. హలో ఎక్స్క్యూజ్ మీ, కంగారు పడకండి, మేమే. మాకు కాల్చడం రాదు, మీకొచ్చా అని పిలిచే అంతే. ఓ నాకొచ్చు, వీడికే రాదు. ఏయ్, నాకు కూడా వచ్చు. బ్రో ఇవ్వు, నేర్పించాను ఇలా బ్రో. ప్రతిభ ఏంటో నేర్పిస్తాను. ఇప్పటివరకు ఎవ్వరు అడగలేదు నన్ను. అవునా? మీరు అడుగుతున్నారు, నాకు చాలా గర్వంగా ఉంది. నేర్పిస్తాను నేను. ముందుగా భయపడకూడదు, ఆ తర్వాత గన్ను పేల్చుకొని పెద్ద సౌండ్ వస్తుంది, అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చాలి, నెమ్మదిగా వదిలి. ఇలా 3 సార్లు చేశాక తర్వాత ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని టార్గెట్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంత సౌండ్. అంతే. ఓ ఇంతేనా? సింపుల్, నేను ట్రై చేస్తాను. వచ్చేసారా, ప్రతిసారి ఈడెంట్రీ ఏంట్రా? మరి సినిమాల్లో అయినా క్లైమాక్స్లోనే పోలీసులు వస్తారు, ఇదేంట్రా ప్రతిసారి వస్తాడు. ఫస్ట్ ఇన్ని కాల్చి పారదొబ్బాలి. రేయ్, ఎవరా మీరు? ఇక్కడేం బ్రో చేస్తున్నావు? మీరు చేతులు తెచ్చండి బ్రో. వీడికి ఎందుకు భయపడుతున్నారు? వీడు మనోడే. రే నువ్వు ఇంటికెళ్ళి పడుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు, పో. రేయ్, తీయండిరా మాస్కులు. ఓరని రే, ఇరిటేషన్ తెప్పించకురా, వెళ్ళి మిస్సింగ్ కేసు చూసుకో వెళ్ళు. రేయ్, నువ్వు ముందు మాస్క్ తీరా. రే రే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రా, మమ్మల్ని గుర్తుపట్టలేవరా నువ్వు? మీరా? మరి వీళ్ళెవర్రా? రే మా గన్నమ్మింది వాళ్ళేరా. రేయ్, ఎన్నిసార్లు చెప్పినారా? అయినా గన్నమ్మడానికి వాళ్ళెవరు, కొనడానికి మీరెవరు? రేయ్, తీరా మాస్క్. బ్రో మీరు తీయకండి బ్రో. రే వాళ్ళది బిజినెస్ రా, బిజినెస్లో మాస్కులు బయటకు తీయకూడదు, వాళ్ళని వదిలే. ఇదంతా కాదురా, నడవండ్రా పోలీస్ స్టేషన్కి. అరే నీకు అర్థం కాదారా? మమ్మల్ని ఒక పిల్ల బచ్చాలు గన్నుతో బెదిరించారు, అలాంటి వాళ్ళని మేము గన్నుతో బెదిరించాలి. అలాంటి వాటికి వీళ్ళు హెల్ప్ చేస్తుంటే వీళ్ళని పోలీస్ స్టేషన్లో వేస్తావా? రేయ్, ఇదంతా ఇల్లీగల్ రా, అవన్నీ చేయకూడదు. రే ఏదిరా ఇల్లీగల్? నీ ప్రమోషన్ కోసం ఆ డబ్బులు అడిగాడు, అది ఇల్లీగల్ కానప్పుడు ఇదెందుకు ఇల్లీగల్ అవుద్ది? బ్రో రేయ్ మీరు వెళ్ళండి. రేయ్ రేయ్, వాళ్ళని ఎందుకు పోమంటున్నారా? రే నువ్వు ఆగు ఆగు. అరే నీకు ఒక నిజం చెప్పాలి, చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ రా. మాకు ఒక మనీ బ్యాగ్ దొరికింది, దాంట్లో ఫుల్గా డబ్బులు ఉన్నాయి, దాంట్లో నీకు షేర్ ఇస్తాము. దాంతో నీ ప్రమోషన్ తెచ్చుకో, నీ పిల్లని పెళ్లి చేసుకో, కానీ ఇంతటితో మమ్మల్ని మర్చిపో. రేయ్, డబుల్ బ్యాగ్ ఏంట్రా? నువ్వు నమ్మవు కదా, పద పద చూపిస్తాం. మామ ఈ డబ్బులు పంచుకొని ప్రశాంతంగా ఉందాం, ఇంకే బాధలు ఉండవు. ఈ విషయం బాసుకు చెప్పాలి. ఎన్ని చోట్ల తిప్పుతారా నన్ను? నెట్ ఇప్పుడు ఆగింది ఏంది? హలో బాస్, ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు వేరే వాళ్ళని పనిలో పెట్టుకోలేదని. డోంట్ వరీ, నువ్వు బాధపడకు. మన డబ్బు మనకు దొరికింది. అవునా? వెంటనే తీసుకొచ్చేస్తాం. నేనే వచ్చి మిమ్మల్ని ఇద్దరిని చంపు దొబ్బుతా, అప్పుడు తెలుస్తుంది. హ్యాపీగా ఉంటారు. ఏయ్, చేతులు పైకెత్తండి. మర్యాదగా బ్యాగ్ ఇచ్చేయండి.
బ్రో మీరేంటి ఇక్కడ? రే మీరా? రే వీళ్ళేరా మమ్మల్ని గన్నుతో బెదిరించింది. మా బాస్ డబ్బులు దొబ్బేస్తే చూస్తూ ఊరుకోవాలా? You've arrived at your destination. చచ్చారు నా చేతుల్లో. మీ బాస్ డబ్బులేంటి? అవి మావి, రోడ్డు మీద దొరికాయి మాకు. దొరికితే అవి మీ అయిపోతాయా? అవి మావి. మేము కిడ్నాప్ చేసి అక్కడ పెట్టమంటే వాడు పెట్టాడు. మేము తీసుకునే టైంకి మీరు దొబ్బేశారు. నా మీద అడుగుతారా? కొన్నారు చెప్పరు, ఫోన్ తీయమంటే తీరు. ఆ? సర్లే ఎడవకండి, ఇంకోసారి చేయకండి. రే వీడేనా మీ బాసు? అవును. అంటే వజ్రాలు, వేదవల స్టోరీ అంటే మీరు కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేసింది మేము. ఏంద్రా ఇల్లు? ఆహా, అలా అయితే డబ్బు దొరికింది మాకు, అవి మావి. ముందు నడవండి బయటికి. నీ అబ్బా ఆ డబ్బు తప్పిస్తుంది నువ్వా? ఏయ్ ఇంత స్ట్రెస్ ఫీల్ నీ వల్లరా? ఏ డబ్బులు కాదు. ఏయ్ ఆగండి. అంటే నువ్వు బాస్వి, నువ్వు చెప్పినందుకే వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. ఆ డబ్బు బ్యాగ్ దొరికిందేమో వీళ్ళకి. అంటే నువ్వు కిడ్నాప్ చేసింది నందా వైఫ్నా? థాంక్ గాడ్. చెప్పు, ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. అది వీళ్ళకే తెలుసు. చెప్పండి రా, ఎక్కడుంది? ఏయ్ చెప్పరా. నువ్వు అడిగితే ఎందుకు చెప్తా? మా బాస్ అడుగుతాను చెప్తా. రేయ్ అమ్మాయిని ఎక్కడ తెచ్చా చెప్పండి రా. నువ్వు చెప్పమంటే చెప్పాలా? చెప్తే వాడు మనల్ని అరెస్ట్ చేస్తాడు. బుర్ర తక్కువేదవా? ఏయ్ రేయ్ చెప్పరా. ఏయ్ చెప్పు. ఏయ్ చెప్తా చెప్పు. అప్పనా? రేయ్ చెప్పరా. రేయ్ చెప్పరా. స్టేషన్ తీసుకెళ్ళి ఎన్కౌంటర్లో లేపేసా. చెప్పు. చెప్తాను. మరి ఎంత స్లో వెళ్తావేంట్రా? ఇదే ఎద్దులు బండే. వెనకాల ఫాస్ట్గా పనిరా. నీకు ఎవడరా పోలీస్ జాబ్ ఇచ్చింది? రేయ్ వాళ్ళు ముందు వెళ్తున్నారు కదరా, ఎందుకురా దొబ్బుతున్నారు? వాళ్ళు మిస్ అయితే మనకు రూట్ తెలియదు కదరా. మామ ఇక్కడ జాగ్రత్త మామ, పడితే అసలే నాకు ఈత కూడా రాదు. డబ్బులు కూడా తడిచిపోతాయి మామ, మళ్ళీ ఆరబెట్టుకొని మంచుకోవాలి మనం. అవును మామ, నీ గన్ను కూడా తడిచిపోతే నీ జాబ్ పోద్ది కదా మామ. రేయ్ గన్ను అని ఎంత దాకా తీసుకొచ్చారా నన్ను? మేమెక్కడ తీసుకొచ్చాం, నువ్వే వచ్చావు మా వెనకాల. చిన్నప్పటి నుండి ప్రశాంతంగా మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టావు? ప్రతి దాంట్లో వేలు పెట్టడం తప్ప. రేయ్ ఏం ప్లేస్ రా ఇది? ఎక్కడ తీసుకెళ్తున్నారా ఎదవల్ మనల్ని? ఏంట్రా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తాం మనము? పోలీస్ సార్, వీడియోలో వచ్చారు. నా భార్య దొరికిందా? ఎవడు కిడ్నాప్ చేసింది? వీడా? ఎవడైతేనేం అందరినీ బొక్కలో వేసాయి. రే ఎవర్రా నువ్వు? వాడు మా ఫ్రెండ్, వాడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారా? నీ పిల్లాన్ని కిడ్నాప్ చేసింది వాళ్ళని అరెస్ట్ చేయమను. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తాడు? అసలు ఈ కిడ్నాప్ చేయించిందే వాడు. ఏంట్రా వీళ్ళు మాట్లాడేది? రే నీ పిల్ల కోసం నువ్వు కిడ్నాప్ కూడా చేయించావారా? ప్రమోషన్ కోసం వాడు డబ్బులు అడిగానని వాడు పిల్లాన్నే కిడ్నాప్ చేయించావు. వా సూపర్. ఏం బ్రెయిన్ రా నీది. సూపర్ రాను, చరిత్రలో నిలిచిపోతావు రాను. శబాస్. ఏంట్రా అందరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏది నా వైఫ్ ఎక్కడా? చూపించండి ఇప్పుడే. బేబీ అంటే ఈ అమ్మాయి నీ బేబీయా? మరి ఎలా కిడ్నాప్ చేసావురా? అంటే అప్పుడు నేను ఖర్చు కట్టుకున్నాను కదా, గుర్తుపట్టలేదు. నీకు అర్థం కావట్లేదు బేబీ. మన గురించి నేను మా ఇంట్లో చెప్పాలి అంటే మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, నీకు ప్రమోషన్ ఉండాలి. అప్పుడే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది నా కూతురు సుఖంగా ఉంటుంది అని. సో ఏదో ఒకటి చేయి, డబ్బు బాగా సంపాదించు, అప్పుడే మన పెళ్ళి. మా అమ్మా నాన్నకు నచ్చినట్టు డబ్బు బాగానే సంపాదించావు, నన్ను పెళ్లి చేసుకున్నావు. కానీ నా ఆనందం కోసం నా పేరు మీద ఒక విల్ల అడిగితే మాత్రం కొనిపెట్టడం నీకు చేత కావడం లేదు. ఇంకెందుకు నీకు పెళ్ళి పెళ్ళం? ఛీ! నీది మ్యూజియం బ్రెయిన్ బేబీ. ఈ బ్రెయిన్తో ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. కొంచెం డబ్బులు సంపాదించి నన్ను హీరోయిన్ని చేయి, ఆ తర్వాత లైఫ్ లాంగ్ నేనే నిన్ను చూసుకుంటాను.
మన అకౌంట్లో చాలా డబ్బులు ఉండాలి. ఆ తర్వాతే మన పెళ్ళి. ఎందుకు బేబీ ఇంత మోసం చేసావు నన్ను? నాతో పెళ్ళయ్యాక కూడా వీళ్ళతో ప్రేమాయణం నడిపిస్తున్నావు అంటే సిగ్గు లేదా అనే నీకు? ఏయ్, కలిసిన ప్రతిసారి డబ్బు 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 అంటున్నావు. అసలు అప్పుడే నా అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఆడదానివి కాదే, డబ్బు పిశాచివని. మీ ముగ్గురిలో ఒకేసారి కలుస్తారని నేను అనుకోలేదు. చేసిన దానికి సారీ చెప్తావు అనుకున్నా, అసలు రిగ్రెటే లేదు కదా నీకు. నీలాంటి దానికి బ్రతికే అవకాశమే లేదు. చంపేయాలి. నిన్ను నేనే చంపేస్తాను. అసలే కాలు నొప్పులు కూడా వస్తున్నాయి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మామ, సెటిల్ అయిపోదాం పా మామ. ఫస్ట్ దీని సంగతి ఏందో చూద్దాం. ఎప్పుడు నా మాట వినవారా? ఎందుకురా డబ్బులు వెనకాల మనం? రే రా మామ. నేను నైట్ డబ్బులు దొరికినప్పుడు నా మాట విన్నావారా? నీ మాట వినడానికి మూసుకొని పదరా. ఏయ్, ఆగు. ఓకే పద. కాల్చే దాన్ని. ఆ!